వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు విజయవంతంగా కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు గ్లోబల్ మీడియా డైలాగ్తో ప్రారంభమైంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో 77 దేశాల ప్రతినిధులు పాల్గొనగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా అధ్యక్షత వహించారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ప్రపంచ సహకారమే ముందుకు సాగడానికి ఏకైక మార్గమని, ప్రపంచ దేశాల సాంస్కృతిక సున్నితత్వాన్ని పరస్పరం అర్థం చేసుకోవడానికి వేవ్స్ సదస్సు ఉపకరిస్తుందని గ్లోబల్ మీడియా డైలాగ్లో సభ్య దేశాలు ఈ సందర్భంగా నిర్ధారించాయి. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సృజనాత్మక అవకాశాలను విస్తృతం చేయడం సమిష్టి పురోగతికి చాలా కీలకమని ఈ గ్లోబల్ మీడియా డైలాగ్లో పాల్గొన్న దేశాలు భావించాయి. గ్లోబల్ మీడియా డైలాగ్ ప్రారంభ ఉపన్యాసంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వేవ్స్ సదస్సుని ప్రపంచ సమాజానికి సూక్ష్మదర్శినిగా అభివర్ణించారు. ఈ సదస్సు కంటెంట్ సృష్టికర్తలు, విధాన రూపకర్తలు, నటులు, రచయితలు, నిర్మాతలను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని చెప్పారు. బలమైన సాంస్కృతిక కోణాన్ని కలిగి ఉన్న ప్రపంచ క్రమం నేడు పరివర్తన చెందుతోందని, మన సంప్రదాయాలు, వారసత్వం, ఆలోచనలు, అభ్యాసాలు, సృజనాత్మకతలకు గొంతుకనివ్వాల్సిన అవసరం చాలా ఉందన్నారు. సాంకేతికత మన విస్తారమైన వారసత్వం గురించి అవగాహనను బలోపేతం చేయగలదని, ముఖ్యంగా యువత దీనిపై దృష్టి సారించాలన్నారు. సాంకేతికత, సంప్రదాయం కలిసి వెళ్లాలని జయశంకర్ ఆకాంక్షిస్తూ, టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇన్ మెనీ వేస్ technology can strengthen awareness of our vast heritage and deepen consciousness about it, especially for younger generations. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న యుగంలో అవకాశాలు ఊహకందనివిగా ఉన్నాయని, అయినప్పటికీ నైతికతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ మీడియా, వినోద రంగం ముందున్న కీలక సమస్యలపై చర్చించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉందని జయశంకర్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను తెలియజెప్పే సినిమాలు ప్రజలను ఏకం చేయడంలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే భావనను గ్లోబల్ మీడియా డైలాగ్ ప్రతిధ్వనించింది. సభ్యదేశాలు వేవ్స్ డిక్లరేషన్ను స్వీకరించడంతో గ్లోబల్ మీడియా డైలాగ్ ముగిసింది. మరోవైపు క్రియేటోస్పియర్లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఛాలెంజ్లో భాగంగా చలనచిత్రాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్ మొదలగు 32 విభాగాల్లో నిర్వహించిన పోటీలలో 60కి పైగా దేశాల నుంచి దాదాపు 1,00,000 మంది పాల్గొన్నారు. వారిలో 400 మంది గ్రాండ్ ఫినాలేకు ఎంపిక కావడంతో ఈరోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి వారు హాజరయ్యారు. తుది జాబితాలో తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహుకరించారు. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, అమీర్ ఖాన్, నాగార్జున, అనుపమ్ ఖేర్లు ఈ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. ఇక మరోవైపు వేవ్ సదస్సులో భాగంగా అనేక ప్యానెల్ డిస్కషన్స్ ఈరోజు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. రేడియో రీఇమాజిన్డ్ థ్రైవింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ప్రపంచ నిపుణులు ఒకే వేదికపై తమ అంతర్దృష్టిని ఆవిష్కరించారు. రెడ్ ఎఫ్ఎం డైరెక్టర్ నిషా నారాయణన్ సంభాషణలను మోడరేట్ చేసి రేడియో ప్రసార పరిశ్రమను ప్రభావితం చేసే అంశాలను ప్రస్తావించారు. డిజిటల్ రేడియో భవిష్యత్తులో ప్రాథమిక ఫార్మాట్గా ఉండే అవకాశం ఉందని, మెరుగైన ధ్వని నాణ్యత, మరింత విశ్వసనీయమైన ప్రసారాలు, మల్టీమీడియా అంశాలను ఏకీకృతం చేసే సామర్థ్యం డిజిటల్ రేడియోకు ఉందని వాణిజ్య రేడియో మార్గదర్శకురాలు జాక్వెలిస్ బియర్హోట్స్ భావించారు. సరళమైన కమ్యూనికేషన్ కోసం పరిమితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలలో ఎనలాగ్ రేడియో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ది చేంజింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ది ఫ్యూచర్ ఆఫ్ స్టూడియోస్ వంటి ప్యానెల్ చర్చల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సమకాలీన అంశాలను, సమస్యలను ఆవిష్కృతం చేశారు. ఇంట్రోస్పెక్షన్ ఆఫ్ స్పోర్ట్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మీడియాలో క్రికెటర్ రవిశాస్త్రి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ డిస్కషన్స్లో ప్రస్తావించిన అంశాలు వినోదరంగ పరిశ్రమ ఔత్సాహికులకు ఎంతగానో దోహదపడనున్నాయి. ఇప్పటివరకు మీరు వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.